హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైటమిన్ బి, ఫోలేట్, ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా అభివృద్ధి చెందటానికి, ఇన్ఫంట్ బేబీస్ చక్కగా డెవలప్ అవటానికి కూడా హెల్ప్ చేసే కాయగూరలలో ముందుండేది బీన్స్. ఈ బీన్స్తో మనకు మనసుకు నచ్చిన ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. బీన్స్ మసాలా, అది కూడా మ్యాజికల్ కోకోనట్ మిక్స్తో. దీని రుచి మరింతగా తెలియాలంటే రైస్ ఐటమ్స్ కన్నా రోటీ ఐటమ్స్ వండి తీరాల్సిందే. ఈ బీన్స్ కోకోనట్ మసాలాని ఎలా తయారు చేయాలో, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్ట్రింగ్ బీన్స్, నాలుగు లేదా 5 టొమాటోలు, ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, ఆయిల్, నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా పింక్ సాల్ట్, కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్, చిటికెడు ఇంగువ, పసుపు, ధనియాల పొడి, అలాగే జీరా పొడి. తాలింపు దినుసులు నేను కొద్దిగా నల్ల నువ్వులు కూడా యాడ్ చేశాను. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా యాలకులు. ఎంతో హెల్దీగా, ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసుకున్న స్ట్రింగ్ బీన్స్ని చక్కగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. పీల్ చేసుకున్న ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, అలాగే యాలకులు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మ్యాజికల్ కోకోనట్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు టొమాటోస్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త కరివేపాకును కూడా యాడ్ చేద్దాం. తాలింపు దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇవి కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత టొమాటోలు, మిశ్రమాన్ని కలిపెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు టొమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిద్దాం. ఈ టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేద్దాం. మసాలాలు కూడా అన్నీ యాడ్ చేసేయండి. గ్రీన్ కోకోనట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నా. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టండి. కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. సన్నగా తరిగిన బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటినీ చక్కగా కలిపెట్టేసి సన్నని సెగ మీద మూత పెట్టి 3 లేదా 5 నిమిషాలు మగ్గనిద్దాం. కుక్ అయ్యే లోపల 4 మల్టీగ్రెయిన్ చపాతీలు కూడా చేసేద్దాం. కొద్దిగా నల్ల నువ్వులు యాడ్ చేసి ఈ చపాతీలు చేస్తున్నాను. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఒకసారి కర్రీని చెక్ చేద్దాం. ఈ బీన్స్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక సీక్రెట్ అండ్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్, 1 కప్పు కమ్మని పెరుగును కూడా యాడ్ చేద్దాం. ఈ పెరుగును చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి సన్నని సెగ మీద ఆయిల్ కాస్త పైకొచ్చే వరకు ఉడికించండి. ఆయిల్ కొద్దిగా పైకొస్తోంది. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా ఒక 4 చపాతీలను కూడా రెడీ చేసుకుందాం. బ్లాక్ సెసమీ సీడ్స్తో తయారు చేసిన చపాతీలను 2 వైపులా దోరగా కాల్చుకోండి. చపాతీలు కూడా రెడీ అయిపోయాయి. వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. ఒక చపాతీతో మొదలు పెడితే 1/2 డజను చపాతీలు ఖచ్చితంగా లాగించాల్సిందే. అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రెసిపీ. ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉండే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మళ్ళీ కలుద్దాం.